ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తన అభ్యర్థిత్వంపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వెంకటగిరి టీడీపీ టికెట్ తనకే అంటూ వ్యాఖ్యలు చేశారు. టికెట్ అంశంలో స్థానిక సభ్యుని దృష్టిలో పెట్టుకుని టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆనం తెలిపారు. నేను ఎమ్మెల్యేగా ఇక్కడ ఉంది. నేను ఇవాళ జరిగే కార్యక్రమాల మీద వాస్తవాలను ప్రశ్నించినందుకు అధికారంలో ఉన్న పార్టీ వద్దనుకుని బయట పంపించింది. కానీ శాసనసభ్యుడిని అయితే నేనే, అదైతే తీసేయడానికి వాళ్ళకి వీలు కాదు. కాబట్టి రేపు తెలుగుదేశం పార్టీ ఎన్నికల సందర్భంలో వాళ్ళు చేసే నిర్ణయం కూడా స్థానిక శాసనసభ్యుని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఒక నిర్ణయం చేస్తారనేటువంటి నమ్మకం నాకుంది. మీరందరూ టీవీలో ప్రసారం చేశారు. ఇంకా అంతకన్నా నేను మళ్ళీ వేరే ఏం చెప్పలేను కూడా. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు తీసుకునేటువంటి నిర్ణయానికి నేను కట్టుబడి పనిచేయడం జరుగుతుంది. అంతేకాదు, వాళ్ళు మరొక దుర్మార్గమైన చర్య, ఒక శాసనసభ్యుడు ఉండగానే ఒక రాజ్యాంగేతర శక్తిగా ఒక అనధికారిక ప్రతినిధిని ఇక్కడ పెట్టి అధికార యంత్రాంగాన్ని అంతా ఆయన ఊడిగం చేయమని చెప్పి ఆదేశాలు ఇస్తే ఆ కర్మ చూడడానికి నేను ఉండాలన్నా ఇక్కడ. అందువల్లనే నేను కొంచెం దూరంగా ఉన్నా. తప్పనిసరిగా రేపు రాబోయేటువంటి సంగ్రామంలో తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా విజయం సాధిస్తుంది. ఈ రాష్ట్రంలో వెంకటగిరి నియోజకవర్గానికి ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రయత్నం మేము కలిసి చేయడం జరుగుతుందని